కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ సిబ్బందిపై పెరిగిన పనిభారం. తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి. 2016లో 9,281, 18లో 16,925, 22లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 23 నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదల అవుతుందని సమాచారం డీజీపీ నిర్ధారించారట. సో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగుల కళ పోలీస్ కావాలనేది. అదొక ప్యాషన్ పెట్టుకుంటారు చాలా మంది కూడా. అది కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ కాదు, ఆ కాకి ఆ డ్రెస్ యూనిఫామ్ ఏదవుతుందో అది వేసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఒక కళ ఉంటుంది, పిచ్చి. పాపం ఆ పిచ్చి కళ నెరవేర్చక ఇప్పటికీ చాలా మంది కూడా ఆ డ్రెస్సును చూస్తూ బాధపడిపోతుంటారు. అయ్యో ఈరోజు నేను ఇది వేసుకోవాల్సిన వ్యక్తిని, అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ దృష్ట్యా వాళ్ళు చదువుకోవాలని అన్ని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి అడ్డు వల్ల వాళ్ళు కాలేకపోతారు. అట్లా లక్షలాది మంది ఉన్నారు ఇప్పటికీ పోలీసు డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి అనుకొని కష్టపడి చదివి ఆర్థిక స్తోమత వల్లనో కుటుంబ పరిస్థితి వల్లనో పాపం ఆ కళ చాలా మంది కళలానే మిగిలిపోయింది. ఆ డ్రెస్ చూసినప్పుడు కానీ, లేదంటే టీవీలో ఏదైనా పోలీస్ సీన్ వచ్చినప్పుడు కానీ, ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళ గుండె ఇట్లా కలుక్కుమంటది పాపం. వస్తాను కూడా చాలా మంది ఉన్నారు అట్లా పోలీస్ కావాలని కళ. కొంతమందికి ఏజ్ అయిపోయి కూడా ఇప్పటికీ ఆ పోలీస్ ఉన్న ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు డీపీలు పెట్టుకోవడము, లేదంటే ఇప్పటికీ స్టేటస్లు పెట్టుకోవడము, ఇది జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. అది ఒక కళ. సో ఇట్లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొత్తం ఓవరాల్గా ఎన్ని ఇచ్చారు చూడండి. 9,200 16ల, తర్వాత 16,000 అంటే 17,000 అనుకోండి. 17,000 ఇక్కడ 26,200, అక్కడ 17, 36 ప్లస్ 43, 43,281 అనుకోండి. 43,000 అనుకోండి. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఏదైతే 14 నుండి ఇప్పుడు 25 అంటే ఎన్ని సంవత్సరాలు? ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఓవరాల్గా ఇచ్చినాయి 43,000 భర్తీలు అంతే. ఇంతమంది నిరుద్యోగులు ఆశ ఉంటారు, ఇంతమంది విద్యార్థులు పోలీస్ కళ నెరవాలని చెప్పేసి అనుకొని మీరు ఆ టైం ఇవ్వక వాళ్ళ ఏజ్ అయిపోయి ఇంతమంది మదన పడుతుంటారు, బాధపడుతుంటారు. ప్రభుత్వాలు ఆలోచించారు. మీరు ఎవరు వచ్చినా కూడా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక హామీతో వస్తారు. మరి ఆ హామీ నిలబెట్టుకోవాలి కదా ఏ ప్రభుత్వం అయినా కూడా. టీడీపీ, కాంగ్రెసా, బీజేపీ, జనసేన, కాంగ్రెసా, ఇది కాదు ముచ్చట. నిరుద్యోగులకు మీరు వచ్చిన వెంటనే ఫస్ట్ నిరుద్యోగ సమస్య తీర్చాలి. నిరుద్యోగుల సమస్య, అందుకే విద్యా వైద్యం అంటారు కదా. విద్యా వైద్యం అనేది రాష్ట్రంలో ఏది ఫ్రీగా రాకుండా విద్యా వైద్యం ఫ్రీగా వస్తే దేశం అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు అంతా కూడా ఈ వ్యవస్థ నడిచేది, అంతా నడిచేది, ఏ దేశం నడిచేది విద్యా వైద్యం మీదనే కదా. వాటిని కనుక ఫ్రీ ఇచ్చి మీరు మిగతావన్నీ మీరు ఫ్రీ ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాంటి పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, కొన్ని రోజులు మీ ప్రభుత్వం పైన అందరికీ వ్యతిరేకత వస్తుంది కావచ్చు, పెద్దవాళ్ళ నుండి కావచ్చు, కొంతమంది నుండి వ్యతిరేకత వస్తుంది కావచ్చు. కానీ తర్వాత అది చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఎప్పటికి కూడా చరిత్రలోనే మీరు మిగిలిపోతారు. ఒక విప్లవాత్మకమైన మార్పు, ఒక సంచలనాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఉచిత పథకాలన్నీ తీసి పడేసింది. విద్యా వైద్యానికి ఉచితం ఇచ్చి ఈరోజు దేశం మొత్తం తల తిప్పుకునేలా చేసింది ఈ రాష్ట్రం అని చెప్పేసి అనుకుంటారు. లేదంటే ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేలా చేస్తుంది ఆ నిర్ణయం ఇస్తామంటారు. విద్యా వైద్యంతో ఏదైనా కూడా. సో లాస్ట్కి అయితే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పోలీస్ శాఖలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేడు, ఎలాంటి భర్తీ లేవు.
అయితే ఈ గ్యాప్లో పాపం ఎంతమందికి ఏజ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు, ఇంతమంది వాళ్ళ బాధ. సరే వాడు అంతా కష్టపడే శక్తి ఉంది, రేపు వాడు ఏదో ఒకటి అవుతాడు కావచ్చు, కానీ ఆయనకి పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే కాయిస్. పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఒక కాయిస్ ఉంటుంది. ఆ కాయిస్ తిరగకుండా ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు చదివింది వేరు, వాళ్ళు చేసే ఉద్యోగాలు వేరు. నువ్వు చదివిన దానికి, నువ్వు ఎంచుకున్న దానికి నువ్వు ఉద్యోగం చేయకపోతే నీకు ఇక్కడ లక్షలు వచ్చినా కూడా నీకు అది వేస్ట్. నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ సంతృప్తి అసలుకే ఉండదు నీకు. ఈరోజు ఎంతో మంది నన్ను అడిగితే కోట్ల మంది అదే పని చేస్తున్నారు. తమకు నచ్చినటువంటి జాబ్ కాకుండా ఇష్టం లేని జాబ్ చేస్తూ లక్షల జీతం తీసుకున్నా కూడా సంతృప్తి అనేది లేకుండా జీవించే వాళ్ళు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల గ్యాప్లో మనం ఎంతమందికి ఏజ్ అయిపోయిందో, ఎంతమంది కుటుంబ పరిస్థితులు కింద మీద అయిపోయినాయో, తలకిందులైనాయో. సో దయచేసి ఈ రిక్రూట్మెంట్లు కూడా ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే పోలీస్ ఈ కానిస్టేబుల్ విషయంలో మీరు ప్రిపేర్ అవుతున్నారో మీరు కష్టపడండి. సో కష్టపడి మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కలగన్నారో ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక మీరు క్వాలిఫై కాకపోతే ఏం పర్వాలేదు, మీకు కానిస్టేబుల్గా చేస్తే ఎంత జీతం వస్తుందో బయట మీరు ప్రయత్నిస్తే అట్లాంటి జీతం ఇంకా డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నం, 2 సార్లు ప్రయత్నం, ఎన్నిసార్లు చేసినా అది ప్రయత్నమే. ఒక్కసారి చేసి అయ్యో అని చెప్పేసి అనుకోవడం కాదు. మీకు వయసు ఉన్నంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు, ప్రభుత్వాలు నోటిఫికేషన్లు జారీ చేసేంత వరకు మీరు అప్లికేషన్ వస్తూనే ఉంటాయి, మీరు అప్లై చేస్తూనే ఉండండి, ప్రయత్నిస్తూనే ఉండండి. ప్రయత్నంలో మాత్రం ఆపద్దు. సో ఎట్టకేలకు ఇప్పుడైతే 14,000 కానిస్టేబుల్ అట. సో ఈ 14,000 కూడా లక్షల మంది పాపం అప్లై చేస్తారు. ఇవాళ ఏం చేస్తాం, వాళ్ళ రిజర్వేషన్ కొంచెం పోతాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అంతా వేరైపోతుంది. సో ఈ 14,000 తొందరగా ఇది కూడా జాప్యం చేయకుండా, కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం మొదటిలోనే మీరు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పటికీ 2 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. పోలీస్ ఎవరైతే కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ కూడా ఆల్ ది బెస్ట్.